హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆరోగ్య రత్న యోగా సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, నవేడేస్ చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. అసలు అంటే మనం బయట ఫుడ్ తినడం వలన, లేదంటే మనం కల్తీ ఆయిల్స్ వాడుతున్నాము, అలాగే కెమికల్స్ వేసిన ఫ్రూట్స్ తింటున్నాం. సో ఇలా చాలా కారణాలు ఉండొచ్చు. అంటే దీనివల్లనో ఎందుకో తెలియదు కానీ చాలామంది ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు. సో దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? అమ్మ, ఈ ఓవర్ వెయిట్ అనేది ఈ రోజుల్లో చాలా పెద్ద సమస్యగా ఉందమ్మా. ఈ మధ్య మోడీ గారు కూడా చెప్పారు, భారతదేశం ఓవర్ వెయిట్లో నెంబర్ 2 ప్లేస్ ఏదో ఉంది. నెంబర్ 1, నెంబర్ 2 ప్లేస్ ఎక్కువ మంది ఉన్నారు. కరెక్ట్ గణాంకాలు తెలియకపోయినా కూడా మ్యాక్సిమం పీపుల్ ఈ ఓవర్ వెయిట్తో చాలామంది బాధపడేవాళ్ళు ఉన్నారు భారతదేశంలో ముఖ్యంగా. కాబట్టి ఈ వీటికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. అంటే పూర్వకాలంలో ఏంటంటే శరీరానికి ఒక వ్యాయామం ఉండేది పనిలోనే. ఇంట్లో ఆడవాళ్ళకి మామూలుగా ఒడ్లు దంచడం కానీ, నీళ్లు చేదడం కానీ, తర్వాత కసుదోయడం కానీ, రాగులు ఇసరడం కానీ, బోరింగ్లు అనేటివి రిగ్గు కొట్టి నీళ్లు తెచ్చేవాళ్ళు. చేదడం ఉండేది, చేంతాడుతోటి బకెట్ తోటి బావిలో నుంచి. ఇలాంటివన్నీ కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. వాళ్ళ హ్యాండ్స్ ముసలి వాళ్ళకు కూడా బైసెప్స్, ట్రైసెప్స్ కట్స్ కనిపించేది ఆడవాళ్ళకు కూడా. ఈ రోజుల్లో అన్నీ మిక్సీలు వచ్చేసినాయి, గ్రైండర్లు వచ్చేసినాయి, కసువు ఊడ్చే పని లేకుండా వ్యాక్యూమ్ క్లీనర్స్ వచ్చేసినాయి, దానికి కూడా కదలకుండా పని మనుషులు వచ్చేసినారు. అంటే ఓవరాల్గా ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇళ్లల్లో శరీరాన్ని కదిలించే పని లేకుండా పోయింది. అందులోనూ వర్కింగ్ ఉమెన్కి సేమ్ అదే ప్రాబ్లం ఉంది. అదేవిధంగా మెన్కి కూడా ఇప్పుడు మ్యాక్సిమం సిట్టింగ్ ఇది అయిపోయింది వర్క్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తీసుకోండి, ఎప్పుడు వాళ్ళకు కంప్యూటర్ మీద కూర్చొని పనిచేయడం. సో ఈ విధంగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ ద మెయిన్ థింగ్ టు గ్రో ఓవర్ వెయిట్. సో ఆ అధిక బరువుకు కారణం మెయిన్ ఏంటంటే శరీరానికి వ్యాయామం లేకపోవడం మొదటి కారణం. రెండోది ఆహారం ముందు కాలంలో చక్కటి ఆహారం ఉండేది, సాత్విక ఆహారం తీసుకునేవాళ్ళు మంచిగా. ఒకవేళ రాజసిక ఆహారం తీసుకునేవాళ్ళు కూడా శారీరక శ్రమ పడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆహారం విషయంలో తమోగుణ ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే ప్రిజర్వేటివ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు, సాచురేటెడ్ ఫుడ్ తీసుకుంటున్నారు, తర్వాత జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ పిజ్జాలు, బర్గర్లు, ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఇలా. సో ఆహారంలో మ్యాక్సిమం ఆయిల్స్ కూడా నీట్గా మనం ఆ రోజుల్లో గానుగుల నుంచి వచ్చి తీసిన ఆయిల్ తినేవాళ్ళు. ఇప్పుడు ఈ పెట్రోలియం కెమికల్స్ నుంచి వచ్చిన క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చిన కెమికల్స్లో వేస్ట్ ప్రోడక్ట్లో ఈ ఎసెన్స్ కలిపి తీసుకునే ఆయిల్స్, ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అనే మొత్తం దాంట్లో ఉన్నటువంటి ఎసెన్స్ అంతా పోయి కేవలం మనకు జబ్బుల్ని క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఆయిల్స్. ఈ విషయంలో కొంతమంది కాంట్రవర్సీ కూడా తీసుకురావచ్చు నా పైన, బట్ ఇది సత్యం. ఈరోజు ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ అమ్మేటి మార్కెట్లో అనారోగ్యాన్ని, బీపీని, ఓవర్ వెయిట్ని తెచ్చేటటువంటివే. చక్కగా నెయ్యితో తిరగబాతు పోసుకొని నెయ్యితో వంటలు చేసుకొని తినేటప్పుడు ఏ బీపీ లేదు, ఏ షుగర్ లేదు. ఈరోజు రిఫైన్డ్ ఆయిల్ వచ్చిన తర్వాత మార్కెట్లోకి వ్యాధులు, బీపీ, ముఖ్యంగా కొలెస్ట్రాల్లో కూడా ఈ హెచ్డిఎల్, ఎల్డిఎల్ ఎక్కువైపోతూ ఉంది, హెచ్డిఎల్ తగ్గిపోతూ ఉంది, తర్వాత విఎల్డిఎల్ పెరిగిపోతుంది. ఇవన్నీ విఎల్డిఎల్ శత్రువులు. మన సర్క్యులేటరీ సిస్టమ్ని, మన హార్ట్ ఫంక్షనింగ్ని కానీ, సర్క్యులేటరీ సిస్టమ్ని కానీ కంప్లీట్గా కొలాప్స్ చేసేటటువంటి అంశాలు. హెచ్డిఎల్ ఎక్కువగా ఉండేది నెయ్యిలో బాగుంటుంది. ఆవు నెయ్యి కానీ, గేదె నెయ్యి కానీ. ఆవు నెయ్యి అయితే, నాటు ఆవు నెయ్యి అయితే ఉత్తమం, లేదంటే గేదె నెయ్యి. దాని తర్వాత మన శనక్కాయ, వేరుశనగ పల్లీలు అంటారు కదా, పల్లీల్లో గానుగులో నుంచి తీసినటువంటి నూనె, నువ్వుల నూనె ఆ రోజుల్లో అంత మంచిగా ఈ రోజుల్లో కూడా వాడుకునేదానికి అవకాశం ఉంది. ఈ బీపీని మెయిన్ కంట్రోల్ చేయడానికి ఆయిల్స్, మన ఈ జంక్ ఫుడ్స్, వీటిని కొంచెం మోడరేట్గా యూజ్ చేస్తూ, అసలు వాడకుండా కూడా మంచిదే. కొంచెం చిరుధాన్యాలు, తర్వాత మంచి ఆహార పదార్థాలని, ఫ్రెష్, ఈ అడల్ట్రేషన్కి గురైనటువంటి ఆహారాలను జాగ్రత్తగా
జాగ్రత్త పడుతూ కొంచెం మ్యాక్సిమం మనం దొరికినంత వరకు కొంచెం మంచి ఆహారాన్ని తీసుకుంటే మనం ఈ యొక్క బీపీ నుంచి ఓవర్ వెయిట్ నుంచి తగ్గించుకోవచ్చు. సార్ అంటే ఓవర్ వెయిట్ అవుతున్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? మనం చెప్పిన విధంగా ఈ కొలెస్ట్రాల్ మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగితేనే ఈ యొక్క ఫ్యాట్ డిపాజిట్స్ అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. మన ఫ్యాట్ డిపాజిట్ అంటే మనం ఖర్చు పెట్టి సంపాదించుకున్న దానికంటే ఖర్చు పెట్టే ధనం తక్కువైపోతే మనకు డబ్బులు మిగిలిపోతాయి. మనం శక్తిని తీసుకుంటాము అంటే కావలసిన శక్తిని తీసుకునే శక్తి కంటే మనం ఖర్చు పెట్టే శక్తి తగ్గిపోయినప్పుడు బాడీలో డిపాజిట్ అయిపోతుంది ఫ్యాట్. సో అదే ఈ యొక్క ఒబెసిటీకి కారణం. సో ఆహారంలో బరువు తగ్గించడానికి కావలసినటువంటి ఆహారం సూతనింగ్ డైట్ అని న్యాచురోపతిలో ఉంటుంది. అంటే ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం, ప్రోటీన్ మంచిగా తీసుకోవడం, ఫ్యాట్స్ని తగ్గించడం, కార్బోహైడ్రేట్స్ని కంప్లీట్గా తగ్గించడం. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ను మోడరేట్గా తీసుకొని ఫ్యాట్స్ని మోడరేట్గా తీసుకొని ఫైబర్ని పెంచి విటమిన్స్ మినరల్స్ని నార్మల్గా తీసుకోవాలి. ఎందుకంటే శరీరానికి విటమిన్స్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఇమ్యూనిటీని పెంచడం కోసం కానీ, మన రోగనిరోధక శక్తిని పెంచడం కోసం కానీ. కాబట్టి ఈ విటమిన్ మినరల్స్ బాగా పెట్టుకునేసి ఫైబర్ మంచిగా రిచ్ ఫైబర్ తీసుకొని ప్రోటీన్స్ మోడరేట్గా పెట్టుకొని తర్వాత కార్బోహైడ్రేట్స్ని మ్యాక్సిమం ఎంత వీలైతే అంత తగ్గిస్తే ఓవర్ వెయిట్ రావడానికి ఆస్కారం ఉండదు. ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఈ డైట్ని ఫాలో అయితే ఓకే బాగుంటుంది. ఒకవేళ ఫిట్నెస్ని మనం పెంచుకోవాలనుకుంటే యోగా ద్వారా మనం ఎన్నో సాధనలు ఉన్నాయి ఓవర్ వెయిట్ తగ్గించుకోవడానికి. ఆహార నియమాలు అయితే ఈ మాత్రం పాటిస్తే సరిపోతుంది. అంటే బెల్లీ ఫ్యాట్ని మనం కూర్చున్న దగ్గరే తగ్గించుకోవడం ఏమైనా ఆసనాలు ఉన్నాయా? ఎస్, తప్పకుండా ఉన్నాయమ్మా. ఇక్కడ బెల్లీ ఫ్యాట్ ఒక్కటే కాదు, మొత్తం బాడీ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి యోగాభ్యాసం అద్భుతంగా పనిచేస్తుంది. వీటిలో ముఖ్యంగా సూర్య నమస్కారాలు బాడీ ఫ్యాట్ని ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. సూర్య నమస్కారాలు రోజు ఒక 12 రౌండ్లు సూర్య నమస్కారాలు చేస్తే ఆటోమేటిక్గా బెల్లీ ఫ్యాట్ కానీ బాడీ ఫ్యాట్ కానీ రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అంత శక్తి ఉంది సూర్య నమస్కారాలకి. తర్వాత ఆసనాలలోకి వెళ్తే బెల్లీ ఫ్యాట్కి కావాల్సినటువంటి ఆసనాలు, నిలబడే ఆసనాలు ఉన్నాయనుకోండి, త్రికోణాసనం పనిచేస్తుంది, పరివృత్త త్రికోణాసనం పనిచేస్తుంది. తర్వాత పార్శ్వోత్తనాసనం, పార్శ్వకోణాసనం, ఇలా ఈ ఆసనాలు పనిచేస్తాయి. ఊర్ధ్వహస్తాసనం, పార్శ్వోర్ధ్వహస్తాసనం, తర్వాత అర్ధచంద్రాసనం, పాదహస్తాసనం, ఇవి 4 కూడా బెల్లి ఫ్యాట్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా కూర్చుని చేసే ఆసనాలలో జాన్శీర్షాసనం, పశ్చిమోత్తానాసనం, పూర్వోత్తానాసనం, ఉష్ట్రాసనం, శశాంకాసనం, సుప్తవజ్రాసనం, శంఖాసనం, ముఖ్యంగా వక్రాసనం, ఇవన్నీ కూడా బెల్లి ఫ్యాట్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. వీటిల్లో ఇంకా వెల్లికల పడుకొని సుపైన్ పోస్చర్లో పడుకొని వేసే ఆసనాలలో నౌకాసనం, ఉత్తాన పాదాసనం, అది ఏకపాద ఉత్తానాసనం, ద్విపాద ఉత్తానాసనం పనిచేస్తుంది. బాగా లోయర్ బెల్లీలో ఫ్యాట్ కరగాలంటే ఉత్తాన పాదాసనం 45 డిగ్రీస్లో ఏకపాదంతో ద్విపాదంతో చేయాల్సి వస్తుంది. తర్వాత 90 డిగ్రీస్ తీసుకొస్తే అప్పర్ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి అది ఉత్తాన పాదాసనం 90 డిగ్రీస్, 45 డిగ్రీస్తో చేస్తే లోయర్ బెల్లీ తగ్గుతుంది. అప్పర్ బెల్లీ తగ్గాలంటే, అప్పర్ స్టమక్ ఈ ఫ్యాట్ తగ్గాలంటే 90 డిగ్రీస్ తీసుకురావాలి. తర్వాత పవన్ ముక్తాసనం, తర్వాత నౌకాసనం. అంటే ఈ ఆసనాలన్నీ చాలా మందికి తెలియదు కదా సార్. ఇవి ఖచ్చితంగా గురువు ఉండాలి. ఎందుకంటే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఈ ఆసనాలు, ఈ ప్రక్రియలు, యోగ ప్రక్రియలు బెల్లి ఫ్యాట్ కానీ తగ్గడానికి కానీ, ఈ యొక్క శరీరంలో కొవ్వు శాతం తగ్గిపోవడానికి, అంటే ఊబకాయం ఓవర్ వెయిట్ తగ్గడానికి ఇవి ప్రక్రియలు పనిచేస్తాయని చెప్తున్నాం. వీటిని సాధన చేయాలంటే ఖచ్చితంగా అనుభవజ్ఞుడైనటువంటి మాస్టర్, ప్రావీణ్యం కలిగినటువంటి అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి దగ్గర నేర్చుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత సొంతంగా చేసుకోవచ్చు. దాని తర్వాత పడుకుని వేసే ఆసనాల్లో ధనురాసనం కూడా పొట్టకు చాలా బెల్లి ఫ్యాట్ తగ్గించడానికి, భుజంగాసనం, శలభాసనం, ధనురాసనం, ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి. ఇవి ఆసనాల్లో పనిచేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్రాణాయామాల్లో కూడా మనం చేసుకోవచ్చు. ప్రాణాయామాల్లో కూడా ఓవర్ వెయిట్ తగ్గించుకోవచ్చు.
అది ఎలాగంటే ప్రాణాయామాలలో శరీరానికి కావలసినటువంటి ప్రాణశక్తిని తీసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ని బయటికి పంపించే విధానమే ప్రాణాయామం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం మంచి డైట్ ఫాలో అవుతూ యోగాలు, ఆసనాలు ఇవన్నీ చేసుకుంటూ వెయిట్ లాస్ ఎలా చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.